పేగులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి అల్పాహారం తీసుకోవాలో ఎయిమ్స్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పలు సూచనలు చేశారు. పేగు ఆరోగ్యం కోసం టాప్ 8 బ్రేక్ఫాస్ట్ ఫుడ్ వివరాలను తెలియజేశారు. పేగులు ఆహారాన్ని జీర్ణం చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీరాన్ని శక్తివంతంగా ఉంచటంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ అనేది ఒక వ్యక్తి ఆరోగ్యకరమైన జీవితానికి సంకేతం. శరీర ఆరోగ్యం మొత్తాన్ని ప్రభావితం చేసే పేగు ఆరోగ్యం కాపాడుకునేందుకు ఒక్కటే మార్గం అంటున్నారు. ఉదయం నిద్ర లేవగానే తీసుకునే మొదటి ఆహారం అంటే బ్రేక్ఫాస్ట్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలని సూచిస్తున్నారు. పాపులర్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఇడ్లీ, సాంబార్, కోకోనట్ చట్నీల తయారీకి వాడే ఇంగ్రీడియంట్, వాటిని తయారు చేసే విధానం వల్ల చాలా ఆరోగ్యకర ప్రయోజనాలుంటాయని డాక్టర్ సౌరభ్ సేథీ చెప్పారు. ఈ దక్షిణ భారత సంప్రదాయ అల్పాహారం పేగు బ్యాక్టీరియాను పెంచుతుందని ఎయిమ్స్, హార్వర్డ్ అండ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీల్లో పనిచేసిన ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథీ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో పెట్టారు. ఆయన తన పోస్ట్లో పేగు ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన 8 బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్, అలాగే వాటి వల్ల ప్రయోజనాలను వివరించారు. 1 గ్రీక్ యోగర్ట్, బెర్రీస్, చియా విత్తనాలు, ప్రోబయాటిక్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3లు ఉంటాయి. ఇది ఆరోగ్యకరమైన సూక్ష్మజీవుల సమతుల్యతను ప్రోత్సహిస్తుంది. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. 2 ఓట్ మీల్, ఫ్లాక్స్ సీడ్, గ్రీన్ బనానా. కరిగే ఫైబర్, మంచి పేగు బ్యాక్టీరియా కోసం ప్రీబయోటిక్స్, రక్తంలో చక్కెరను స్థిరీకరించడానికి, మల స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. 3 వెజ్జీ ఆమ్లెట్, మల్టీగ్రెయిన్ టోస్ట్. ఇందులో లీన్ ప్రోటీన్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపు నిండినట్టు ఉంచుతుంది. పేగు కదలికకు స్థిరమైన శక్తిని అందిస్తుంది. 4 గుడ్లు ప్లస్ నైట్రేట్ లేని మినిమల్లీ ప్రాసెస్డ్ చికెన్, టర్కీ సాసేజ్ ప్లస్ హోల్ గ్రెయిన్ టోస్ట్. ఫైబర్, ప్రోటీన్, మంచి కొవ్వులు అధికంగా ఉండే ఈ మిశ్రమంలో ఆవకాడోను జోడించి అల్పాహారంగా సేవిస్తే పేగు ఆరోగ్యానికి మరీ మంచిది. 5 ఇడ్లీ, సాంబార్, కొబ్బరి చట్నీ. మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉండే సాంబార్, కొబ్బరి చట్నీ, పులియబెట్టిన ఇడ్లీ పిండి మంచి బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహించి పేగు ఆరోగ్యాన్ని పెంచుతుంది. టోఫు స్క్రాంబుల్ ప్లస్ సాటెడ్ వెజిటబుల్స్. మొక్కల ఆధారిత అధిక ఫైబర్ కలిగిన ఈ అల్పాహారం కడుపుకు తేలికగా ఉంటుంది. ఫైటో న్యూట్రియంట్లను అందిస్తుంది. 7 హోల్ గ్రెయిన్ ఆవకాడో టోస్ట్. వీటిలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, నిరోధక పిండి పదార్థాలు ఉంటాయి. కడుపు నిండుగా ఉండడాన్ని, పేగు సూక్ష్మజీవుల వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది. 8 కూరగాయలు, వేరుశనగతో పోహా. ఈ అల్పాహారం తేలికైంది కానీ కడుపు నింపుతుంది. కూరగాయలు, వేరుశనగతో చేసిన పోహాలో ఉండే మొక్కల ఆధారిత ప్రోటీన్, ఫైబర్ జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.